వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కొందరు వైసీపీ నేతలు మండిపడుతుంటే మరికొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్లో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్లో పాల్గొనడానికి వైసీపీ నేతలు కొందరైతే తప్పుపడుతుంటే మరికొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఏపీలోని సమస్యలను గాలి కొదిలేసి సినిమాలేంటంటూ విమర్శిస్తున్నారు. దీనికి కూటమి నేతలు కూడా స్ట్రాంగ్గానే బదులిస్తున్నారు. ఏపీలోని సమస్యలను గత ప్రభుత్వం వైసీపీ సృష్టిస్తే దాన్ని పరిష్కరించే పనిని కూటమి ప్రభుత్వం చేపట్టిందని, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని బదిలిస్తున్నారు. అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలనలో ఏపీ అభివృద్ధి వైపు పయనిస్తుందంటున్నారు. ఏపీలో ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వైసీపీ నేతల మాటల్లో వాస్తవం ఎంత? అలాగే అసలు ప్రజలేమనుకుంటున్నారు? ఇదే విషయం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీత ఉన్నమట్ల గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు కూడా మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎస్, లక్ష్మణరావు గారు, ఎలా చూడాలి ప్రజెంట్ కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న ఈ కమెంట్స్ని ఎలా చూడాలి? పవన్ ఏదైతే పాలన ఉందో దాన్ని గాలి కొదిలేసి సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్నారంటున్న మాటల్లో వాస్తవం ఎంత? అసలు ఎందుకు ఇలా అనాల్సి వస్తుంది? సార్, లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అమ్మాయి వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు పార్టీ దేనికోసం పెట్టారండి ఆ రోజుల్లో? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రాలేదు, రాజ్యాధికారం కోసం, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పుడు కూడా మరి ఒక సీఎంగా అయ్యే క్యాండిడేట్ అభ్యర్థిగా ఎవరు లేరు, అవ్వలేదు. సరే, మన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా నేను పెద్దపేట ఇస్తాను. కులం లేని మతం, అదే కులం లేని రాజకీయం, మతం లేని రాజకీయం, ప్రాంతాల్లో భాష ప్రమేయం ఏమి లేకుండా రాజకీయాలు చేస్తాను, అలాగే డబ్బులు పంచకుండా రాజకీయాలు చేస్తానని చెప్పి ఆయనకున్నటువంటి ఐడియాలజీ ప్రకారంగా ఆ రోజున పార్టీ పెట్టి కుర్రల్ని ఆకర్షించారు. గతంలో ఏదైతే ప్రజారాజ్యం పార్టీ, ఆ యొక్క పార్టీ ప్రభావం కూడా వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపించకుండా మరి ఆయన్ని పార్టీకి ఏదైతే గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టి ఏ రకంగా అయితే మరి కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారో ఆ రోజున పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గం నేతలే మేము రోడ్డు పడ్డాము, ఆస్తులు అమ్ముకున్నాము, కేవలం చిరంజీవి గారి పార్టీ వల్లే ఇలాగ అయ్యామని ఆ రోజున ఇతర వర్గాలు ఎవరు అనలేదండి. కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులే చాలా మంది కూడా పబ్లిసిటీ చేశారు. పాయింట్కి వచ్చేయండి లక్ష్మీకాంత్ గారు. గతంలో పాయింట్కి వస్తా నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఎందుకు తీసుకొస్తానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను పార్టీని ప్రశ్నించడానికి పెట్టాను, నిరంతరం ప్రజల కోసం ఉంటాను, ప్రజల కోసం ప్రశ్నిస్తాను, ప్రజల వైపు పోరాటం చేస్తానని ఎలక్షన్ ముందు చెప్పారు. ఎలక్షన్ ముందుకు ఇంకో మాట కూడా చెప్పారు, నేను ఇంకెప్పుడు కూడా సినిమాలు తీయను, నా జీవితం ప్రజల సేవకే అంకితం, కొన్ని సినిమా పరంగా ఇంకా నేను ఉండనని చెప్పి ఆయన లెటర్ ప్యాడ్ మీద ఆయన రిలీజ్ చేయడం జరిగింది 2018లో. కావాలంటే మీరు ఆ లెటర్ ప్యాడ్ తీయొచ్చు, నా దగ్గర ఉంది, నేను మీకు వాట్సాప్ చేస్తాను. అంటే సరే, ఆయన జీవనోపాధి, ఆయన సినిమాలు తీసుకుని బతుకుతాడు కదా, మిగతా వాళ్ళ వ్యాపారాలు చేయొచ్చు కదంటే చేయొచ్చు, మేము దాని గురించి తప్పనట్లా. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత ఎక్కడ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారో, ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు ఏవి ఆయనకు పట్టట్లా. ఆయన మదానికి ఏదో ఆయన వెళ్ళి సినిమాలు తీసుకోవడం, సినిమాల్లో ప్రమోషన్ చేయడం, ఆ సినిమా పరంగా ఉన్నటువంటి అభిమానులు రెచ్చగొట్టడం, ఇగో నా సినిమాలు చూడండి, ఇగో మీ కోరిక మేరకే నా టికెట్ 700 800 పెంచానని చెప్పడం. ఎవరైనా ప్రజలు అడుగుతారండి?
పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా టికెట్ 1000 రూపాయలు పెంచండి, 2000 పెంచండి, 3000 పెంచండి, మేము చూస్తామని. ఎవరైనా 100 రూపాయలకో 200కో టికెట్ వస్తే ఫ్యామిలీతో మొత్తం మీద కుటుంబం సమేతంగా వెళ్ళి సినిమా చూడాలి, ఆనందించాలని ప్రతి ఒక్కరు కూడా వినోదపరమైన సినిమాని ఆనందించాలని ఎవరైనా చూస్తారు. అంతేగాని మీ కోరిక మేరకే పెంచారంటే ఎవరు ఆశాస్పదంగా లేదా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాదు. ఎవరైనా రేట్లు పెంచమని చెప్తారా? అలాగే ఈ రోజు ఏం చెప్తా ఉంటారు ఆయన, నేను చాలా చిన్న హీరో అని, నాకంత మార్కెట్ లేదు, నేను పెద్ద హీరోలతో పోటీ పడలేను, నాకు సినిమా మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో చేస్తున్నాను, ఏదో మీ కథ మీరు చెప్తా ఉన్నారు, మీరు చెప్పుకోండి, మీకు కాదనట్లా. కానీ మరి ఈ రోజు మళ్ళీ అదే అభిమానులు రెచ్చగొడతారు కదా. సోషల్ మీడియాలో మీరు వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ తిప్పికొట్టండి, వాళ్ళు ఏదో మీరు కొట్టండి, వాళ్ళ మీద తిరగబడండి, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అర్థం కావట్లేదు. అంటే మీరు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా తయారు చేసి సమాజంలో నాశనం చేయడానికి ఏమైనా కంకణం పూనుకున్నారా? ఇదివరకు 2014లో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎక్కడ, 2024 అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, నాకు అర్థం కాదు. ఇప్పుడు మాటలు గట్టికెక్కిపోయి ఇప్పుడు మాటలు వేరే లక్ష్మణరావు గారు గమనిస్తూ ఉన్నారు. లక్ష్మణరావు గారు ఇక్కడ ఒక క్వశ్చన్, మీ నేతలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు, పాలన గాలి కొదిలేసి అంటున్నారు, దీనిలో వాస్తవం ఉందా? పాలన గాలి కొదిలేశారు ఆయన? 100% ఉంది. పాలన గాలి కొదిలేసి ఈ రోజు ప్రమోషన్ చేసుకున్నారు కదా. ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో, సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే అధికార ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా